ఈరోజు నర్సీపట్నం సబ్ డివిజన్లో భాగమైన పాయకరపేట టౌను, దుర్గా కాలనీ, అంబేద్కర్ కాలనీ, తర్వాత రాజీవ్ కాలనీ, అలాగే మన పాయకరపేట పట్టణంలో ముఖ్యమైన కూడళ్లలో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ చేశాము. ఈ సందర్భంగా ఒక 65 టూ వీలర్స్, సరైన ధృవపత్రాలు లేని వెహికల్స్, నెంబర్ ప్లేట్స్ లేనివి, ఇవన్నీ కూడా మేము సెక్యూర్ చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. ఇది ఈ కార్యక్రమం ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకునే భాగంలో ఒక కార్యక్రమం ఇది కార్డన్ సెర్చ్ చేశాం. ఈ రోజున మేము పాత నేరస్తుల ఇళ్ళు, అలాగే రౌడీ షీటర్స్ ఇళ్ళు కూడా చెక్ చేశాము. అన్ని ఇళ్ళు కూడా చెక్ చేశాము. ఈ కార్యక్రమంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్లో మా నర్సీపట్నం సబ్ డివిజన్ నుంచి 5 సిఐలు, 11 మంది ఎస్ఐలు, ఇంకా ఒక 110 మంది స్టాఫ్ సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది కలిపి ఈ కార్యక్రమం మేము చేశాము. ఈ సందర్భంగా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇటీవల జరిగిన మన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్లో 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా సహకరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో మాకు పూర్తిగా సహకరించి ఎన్నికలన్నీ కూడా సజావుగా సాగేట్టుగా మాకు సహకరించిన సందర్భంగా మేము ప్రజలకు, రాజకీయ పార్టీలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము, మా అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే జూన్ 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జయాపజయాలు ఆలోచించకుండా మనం ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తూ డిసిప్లిన్, క్రమశిక్షణతో ఉండవలసిందిగా మేము కోరుచున్నాము.